హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం లాస్ట్ ఎపిసోడ్ నీ మనసు నాకు తెలుసులోకి వచ్చేసాము. ఈరోజుతోటి కథ ఎండ్ అయిపోయింది. కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దా దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఢిల్లీ బయలుదేరుతాడు చైతన్య. అతనికి సెండ్ ఆఫ్ ఇస్తుంది మీనాక్షి. మీ ఇద్దరి ప్రేమ ఫలిస్తుందని ఓ జ్యోతిష్కుడు చెప్పాడని చైతన్యకు చెప్తాడు మోహన్. ఫేస్బుక్లో మీనాక్షి స్నేహితురాలు కాత్యాయని అడ్రస్ దొరుకుతుంది మోహన్కి. ఆ అడ్రస్ ప్రకారం భారతీ డిగ్రీ కాలేజ్కి వెళ్ళి అక్కడ లెక్చరర్ కాత్యాయనిని కలుస్తాడు చైతన్య. స్టీఫెన్సన్ భార్య మరణానికి తానే కారణమని భావించి అతని పిల్లలిద్దరికి తల్లి కావాలని మీనాక్షి నిర్ణయించుకుందని చెప్తుంది. మన దేశ రక్షణ రహస్యాలను విదేశాలకు తరలిస్తున్న వాళ్ళు స్టీఫెన్సన్ ఒకడని చైతన్యకు చెప్తాడు మోహన్. స్టీఫెన్సన్ మీనాక్షిని పెళ్లి చేసుకోవడంలో ఏదో కుట్ర ఉందని అనుమానిస్తాడు మోహన్. స్టీఫెన్సన్ చైతన్యను ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్ వద్ద కలుస్తాడు. మీనాక్షి చేసిన యాక్సిడెంట్ వల్ల కాదు నా భార్య చనిపోయింది, అప్పటికే హార్ట్ స్ట్రోక్ రావడం వల్లనేనన్నది చేదైన నిజాన్ని చెప్తాడు స్టీఫెన్సన్ చైతన్యకి. ఇంకా స్టీఫెన్సన్ కొనసాగించాడు చెప్పటం. నీకన్నిటికీ మించిన మూడో షాక్ ఏమిటంటే, ఇన్ని నిజాలు తెలిసినా నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే 2 నిమిషాల్లో నువ్వు అపస్మారక స్థితిలోకి వెళ్ళబోతున్నావు. ఇందాక ఆ ట్రావెల్ ఏజెంట్ నీకిచ్చిన కాఫీలో 14 పవర్ఫుల్ నిద్ర మాత్రలు కలిశాయి. అలా కలిపింది కూడా నేనే. మరి కొద్దిసేపట్లో తూలి పడిపోతున్న నిన్ను నీ స్నేహితులిద్దరు వచ్చి నీ రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెడతారు. వాళ్ళు కూడా నేను ఏర్పాటు చేసిన మనుషులే. నీ రూమ్మేట్ ఊరు వెళ్ళాడు. రేపొద్దున వరకు నిన్ను పట్టించుకునేవాడే ఉండడు. రేపు ఉదయం కోవలం చర్చిలో మా పెళ్లి జరిగే సమయానికి నువ్వు ఈ భూమి మీద ఉండవు. ఆపగలిగితే మా పెళ్ళి ఆపు. నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. చైతన్యకి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. తూలి కింద పడబోయి రైలింగ్ పట్టుకొని ఆపుకుంటున్న అతన్ని వెంటనే 2 మనుషులు వచ్చి పట్టుకున్నారు. అక్కడిదాకా చెప్పిన తన కథని ముగించాడు చైతన్య. ఆ తర్వాత ఏమైంది? అసలు నువ్వు హాస్పిటల్కి ఎలా వచ్చావు అని ఆసక్తిగా అడిగింది నివేదిత. స్టీఫెన్సన్ చాలా తెలివైనవాడు, క్రిమినల్ మైండ్ ఉన్నవాడు. తన ప్లాన్లో ఎలాంటి లూప్ హోల్స్ని వదలలేదు. నేను హైదరాబాద్లో ఎవరి రూమ్లో ఉంటున్నానో అతడు ఆ రోజు ఊర్లో లేడని కూడా తెలుసుకొని అలా ప్లాన్ చేశాడు. నేను చనిపోయాక అందరూ నా ప్రేయసి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నానని అనుకుంటారని అతడి ఉద్దేశం. అయితే నన్ను అతడి మనుషులు రూమ్కి చేర్చేసరికి నేను పూర్తిగా స్పృహ కోల్పోలేదు. నా ఆలోచనలు ఇలా సాగుతూనే ఉన్నాయి. మరో 5 నిమిషాలు గడిస్తే నేను పూర్తిగా స్పృహ కోల్పోతానని అర్థమవుతుంది. తెల్లారేదాకా నన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు. అప్పుడే సరిగ్గా నాకు ఒక ఆలోచన వచ్చింది. లేని ఓపిక తెచ్చుకొని లేచాను. పెన్ను కాగితం తీసుకొని నేను నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా నేను సూసైడ్ నోట్ రాశాను. ఆ నోట్ని కనిపించేలా ఉంచి బలవంతాన లేచి వెళ్ళి గది తలుపులు బార్లా తీసి నేల మీద పడిపోయాను. అదృష్టవశాత్తు నేను చనిపోయేలోగా పక్కింటి వాళ్ళు ఎవరో చూస్తే నేను నిద్రపోతున్నాను అనుకోకుండా నేను రాసిన సూసైడ్ నోటు వలన నేను నిద్రమాత్రలు మింగానని తెలుసుకొని నన్ను తీసుకువచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. నాకు చేయవలసిన చికిత్స చేస్తారన్నదే నా ఆలోచన. నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఈ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. నా ప్రేమ బలమైనది కనుకే నేను బ్రతికేననుకుంటున్నాను అన్నాడు చైతన్య. నివేదిత, జగన్నాథం కళ్ళు తుడుచుకున్నారు. అప్పటికి సమయం ఉదయం 5:15 జనాలంతా ఇంకా నిద్రలోనే ఉన్నారు. నువ్వు వెళితే మాత్రం అతను నిన్ను మీనాక్షితో మాట్లాడనిస్తాడా? మాట్లాడనిస్తే మాత్రం మీనాక్షి నువ్వు చెప్పేది నమ్ముతుందా? అనుమానంగా అడిగింది నివేదిత. ఇంటికి మీరు నన్ను వెళ్ళనిస్తున్నారా లేదా అది చెప్పండి అన్నాడు చైతన్య. అప్పటికే జగన్నాథం వీల్ చైర్ తీసుకొని వచ్చి సిద్ధంగా ఉన్నాడు. నివేదిత నవ్వింది.
ఈ సమయంలో నువ్వు టాక్సీ కానీ ఆటో కానీ తీసుకొని వెళ్ళడానికి మరింత లేట్ అవుతుంది. అంబులెన్స్ డ్రైవర్ నా ఫ్రెండే, అతడికి చెప్పి పెట్టాను. అతడు నిన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. నిన్ను వీల్ చైర్లో హాస్పిటల్ వెనుక గేటు దగ్గరికి తీసుకువెడతాం. అక్కడ అతడు సిద్ధంగా ఉన్నాడు. మనం వెడుతుండగా ఎవరైనా చూసినా కూడా నిన్ను ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకి షిఫ్ట్ చేస్తున్నామనుకుంటారు అన్నాడు జగన్నాథం. చైతన్య చేతికి ఉన్న సెలైన్ని తీసేసి అతడు వీల్ చైర్లో కూర్చోవడానికి సాయం చేసింది. నిన్ను ఈ పరిస్థితుల్లో పంపటానికి ఆందోళనగా ఉంది. నువ్వు వెళ్ళటం ప్రమాదకరమే. కానీ వెళ్ళకపోతే నువ్వు బ్రతికినా ప్రయోజనం ఉండదు. భగవంతుడు ప్రతి మనిషిని ఒక ప్రయోజనం కోసం పుట్టిస్తారు అంటారు. అంత పవర్ఫుల్ నిద్రమాత్రలతో విషప్రయోగం జరిగినా కూడా నువ్వు బ్రతికి బయటపడ్డం అన్నది భగవంతుడి లీలే. నీ ప్రేమని గెలిపించాలన్నది అతని ఉద్దేశంలో ఉంది కనుకనే భగవంతుడు నిన్ను బ్రతికించాడు. ఆ దేవుడు నీకు మేలు చేస్తాడు అని తన మెడలోని శిలువ బొమ్మ ఉన్న గొలుసును తీసి అతడి మెడలో వేసింది నివేదిత. నీకిప్పుడున్నది చాలా తక్కువ సమయం. ఇంత తక్కువ సమయంలో నువ్వు మీనాక్షిని ఎలా నమ్మిస్తావు అని ఆందోళనగా అడిగాడు వీల్ చైర్ తోస్తున్న జగన్నాథం చైతన్యని. చైతన్య చిన్నగా నవ్వాడు. ఆమెని నమ్మించడానికి నా దగ్గర తిరుగులేని ఆయుధం ఉంది అన్నాడు. ఏమిటది అని నివేదిత, జగన్నాథం ఇద్దరు కూడా ఒకేసారి అన్నారు. ఆ రోజు స్టీఫెన్సన్ నాతో మాట్లాడటం మొదలుపెట్టిన కొద్ది నిమిషాలకే నేను అతడికి తెలియకుండా నా సెల్ ఫోన్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేశాను. ఆ రికార్డింగ్ స్టీఫెన్సన్ చేసిన మోసానికి తిరుగులేని సాక్ష్యం అన్నాడు. వెంటనే ఏదో గుర్తొచ్చిన వాడిలా, అవును, నా సెల్ ఫోన్ ఎక్కడా అని అడిగాడు అంటూ జేబుల్ని తడుముకున్నాడు. నీ బట్టలు, సెల్ ఫోన్, పర్సు, ఫ్లైట్ టికెట్లు అన్నీ అంబులెన్స్లో ఉన్నాయి. నువ్వు అంబులెన్స్ ఎక్కగానే హాస్పిటల్ బట్టలు మార్చుకొని నీ బట్టలు వేసుకో. అతడు నిన్ను జాగ్రత్తగా ఎయిర్పోర్ట్ దగ్గర దింపుతాడు అన్నాడు జగన్నాథం. చైతన్య చాలా కృతజ్ఞతగా చూశాడు అతడి వంక. అతడు చెప్పినట్టుగానే అంబులెన్స్ సిద్ధంగా ఉంది హాస్పిటల్ వెనుక గేటు దగ్గర. బెస్ట్ ఆఫ్ లక్ నివేదిత అంది. అతడు అంబులెన్స్ ఎక్కుతుంటే ఆ కానిస్టేబుల్ లేచి నా గురించి అడిగితే ఏం చెప్తారు అని అడిగాడు. అవన్నీ మేము చూసుకుంటాం, కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు జగన్నాథం. వాళ్ళిద్దరి ముఖాలు ఒక గొప్ప పని చేసిన ఆనందంతో వెలిగిపోతున్నాయి. చైతన్య, మీ పెళ్ళికి మమ్మల్ని తప్పకుండా పిలవాలి అంబులెన్స్ కదులుతుంటే అంది నివేదిత. ఉదయం 10 గంటల సమయం. కోవలం బీచ్ ఒడ్డున ఉండే సెయింట్ పాల్స్ చర్చి ఆ రోజు పెళ్లి హడావుడితో సందడిగా ఉంది. ఎప్పుడూ పెద్దగా జనం రాని ఆ చర్చి గేటు బయట ఆ రోజు అర కిలోమీటర్ పొడవు వరకు రోడ్ల మీద కార్లు పార్క్ చేసి ఉన్నాయి. చర్చి హాల్ కూడా ఖరీదైన మనుషులతో నిండుగా కలకలలాడుతుంది. సాధారణంగా వివాహ వేడుకలు చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి అక్కడ. అలాంటిది అంత ఘనమైన వివాహ వేడుక తమ చర్చిలో జరగటం పండుగలా అనిపిస్తుంది ఫాదర్కి. అంతమంది జనం ముందు మాట్లాడాలి అంటే అతడికి కొంచెం బెరుకుగా కూడా ఉంది. పెదాలు తడి చేసుకుంటూ ఫుల్ సూట్లో ఉన్న స్టీఫెన్సన్ వంక, పెళ్లికూతురి గౌనులో అలంకరించబడి ఉన్న మీనాక్షి వంక మార్చి చూశాడు. మిస్టర్ స్టీఫెన్సన్, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పుము, ఈమెని పెళ్లి చేసుకున్నచో ఈమె సాహచర్యం వల్ల నువ్వు జీవితాంతం సుఖ సంతోషములతో జీవించగలనని నువ్వు అనుకొనుచున్నావా అని అడిగాడు ఫాదర్. అవును ఫాదర్ అని వినయంగా స్టీఫెన్సన్ చెప్పాడు. ఫాదర్ మీనాక్షి వంక తిరిగి ఆమె ముఖంలోకి చూస్తూ మళ్ళీ అన్నాడు, మిస్ మీనాక్షి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పుము, ఇతనిని పెళ్లి చేసుకున్నచో అతడి సాహచర్యం వలన నువ్వు జీవితాంతం సుఖము సంతోషములతో జీవించగలనని నువ్వు అనుకొనుచున్నావా అన్నాడు ఫాదర్. మీనాక్షి సమాధానం చెప్పేలోగా వెనుక నుంచి వినిపించింది, జీవించలేదు ఫాదర్ అని. ఊహించని ఆ రియాక్షన్కి ఫాదర్ కంగు తిన్నట్టుగా చూశాడు. తను పొరపాటున విన్నానేమో అనుకొని సర్దుకొని మళ్ళీ అదే ప్రశ్నని వేశాడు. జీవించలేదు ఫాదర్ అని ఈసారి స్పష్టంగా వినిపించిన ఆ సమాధానానికి పాస్టర్తో పాటు స్టీఫెన్సన్ కూడా కంగారు పడ్డాడు. ఎవరిది? దేవుని సమక్షంలో ఈమె ఇతడిని పెళ్లి చేసుకొని
వాళ్ళిద్దరు భార్యాభర్తలు అగుటకు ఎవరికైనా అభ్యంతరం ఉన్నచో వారు నిస్సందేహంగా వారి అభ్యంతరాన్ని చెప్పవచ్చు అన్నాడు ఫాదర్ జనం వంక చూస్తూ. ఆఖరి వరుసలో నుంచి నెమ్మదిగా ఒక చెయ్యి పైకి లేచింది. ఆ చేతితో పాటు పైకి లేచి నిల్చున్న వ్యక్తిని చూసి షాక్ తిన్నట్టుగా అయిపోయాడు స్టీఫెన్సన్. అతడు ఎవరో కాదు, చైతన్య. వీడిక్కడికి ఎలా వచ్చాడు అని గొణుగుతున్నట్టుగా అన్నాడు తన పక్కన నిలబడ్డ వాళ్ళతో. పాస్టర్ చైతన్యను ముందుకు రమ్మన్నట్టుగా సైగ చేశాడు. చైతన్య జనాన్ని తప్పించుకొని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చెప్పు, ఏమిటి నీ అభ్యంతరం అని. స్టీఫెన్సన్ కంగారుగా ఏదో సైగ చేయబోయినా ఫాదర్ పట్టించుకోలేదు. ఒక పెళ్ళి సజావుగా జరిగిపోతే అది వార్త కాదు. దాని గురించి జనం పెద్దగా గుర్తుంచుకోరు. ఇన్నాళ్ళకి పాస్టర్గా తన విధిని నలుగురు గొప్పగా చెప్పుకునేలా నిర్వర్తించగలిగే అవకాశం వచ్చింది. దాన్ని అతడు వదలదలుచుకోలేదు. స్టీఫెన్సన్ని ఆగమని వారిస్తున్నట్టుగా చెయ్యి ఎత్తి చైతన్యతో అన్నాడు. చెప్పు, ఏమిటి నీ అభ్యంతరం అని. ఈ పెళ్లి జరిగితే ఈమె సంతోషంగా జీవించలేదు. ఎందుకంటే ఈమె వేరే వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆ మాటలు అంటున్నప్పుడు అతడి గొంతులో అంతకు ముందున్న కోపం, వ్యంగ్యం, ఆవేశం కనపడలేదు. నిజాయితీతోనూ బాధతోనూ చెబుతున్నట్టుగా అతడి గొంతు చిన్నగా వణికింది. ఫాదర్ మీనాక్షి వైపు తిరిగి అన్నాడు. దేవుని సాక్షిగా చెప్పు, నువ్వు వేరొక వ్యక్తిని ప్రేమించుచున్నావా అని. మీనాక్షి సమాధానం చెప్పకుండా తలదించుకున్నది. జరుగుతున్నది చూస్తున్న స్టీఫెన్సన్ ఆవేశంతో రగిలిపోతున్నాడు. అక్కడ అంతమంది జనం లేకపోయినా, ఎదుటి వ్యక్తి చర్చి ఫాదర్ కాకపోయి ఉండినా అతడి రియాక్షన్ వేరేలా ఉండేది. దేవుని సమక్షంలో నువ్వు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదమ్మా. నిర్భయంగా నీ మనసులోని మాటని చెప్పుము అన్నాడు ఫాదర్. ఫాదర్, ఆమె కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంది. మీరేమీ అనుకోకపోతే ఆమెతో ఒక్క 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తారా అన్నాడు చైతన్య. ఫాదర్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఒక్క క్షణం తల పంకించి మరుక్షణం అనుమతినిస్తున్నాను అన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ స్టీఫెన్సన్ గొంతు చించుకొని అడిచేలోగా మీనాక్షి చెయ్యి పట్టుకొని పక్క గదిలోకి లాక్కొని వెళ్ళి దబ్బున తలుపు వేశాడు చైతన్య. ఆ ఫాదర్ గారు కోరుకున్నట్టుగానే ఆ సంఘటన వలన మర్నాటి నుంచి ఆ చర్చి ఫాదర్ ఆ ఊరి జనాల్లో ఒక చర్చానీయాంశం అయ్యారు. ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లిని ఆఖరి నిమిషంలో అడ్డుకున్నందుకే కాదు, మారుపేర్లతో మోసం చేస్తూ టెర్రరిస్టులతో చేతులు కలిపి పనిచేస్తున్న ఒక దేశద్రోహిని పట్టించేందుకు తన వంతు సహకారాన్ని ప్రభుత్వానికి అందించినందుకు కూడా. తర్వాత 2 నెలలకు మీనాక్షి చైతన్య పెళ్లి బలభద్రపురంలో మీనాక్షి తాతయ్య గారి ఇంట్లో పద్దు మామయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఆ పెళ్లికి చైతన్య స్నేహితుడు మోహన్, మీనాక్షి స్నేహితురాలు కాత్యాయని వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రొఫెసర్ చావ్లా, హైదరాబాద్ నుంచి నివేదిత జగన్నాథం, అంబులెన్స్ డ్రైవర్ కాకుండా కోవలం నుంచి సెయింట్ పాల్స్ చర్చి ఫాదర్ కూడా చైతన్య తరపు నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. చైతన్యకి మీనాక్షి మీద ఉన్న ప్రేమ దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం బారి నుండి తప్పించిందన్న ఆనందంతో, చైతన్య మీద ప్రత్యేక అభిమానంతో స్వయంగా ప్రధానమంత్రి వారి పెళ్లికి హాజరవడం ఆ ఊరిలోనే పెద్ద సంచలనం అయ్యింది. ప్రేమికులందరూ ఎంతో ఉత్సాహంగా పండగ జరుపుకునే రోజు ఆ రోజు. ప్రేమికుల దినోత్సవం. మీనాక్షి చైతన్యుల పెళ్ళయి అప్పటికి 8 నెలలు అవుతుంది. ఇవాళ మనం చిలుకూరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి చెప్పింది మీనాక్షి ఆ రోజు ఉదయం చైతన్యకి. వాళ్ళ పెళ్ళయి అప్పటికి ఇంకా 8 నెలలే అయి ఉండటం వలన ఆమె అన్నట్టుగా వాళ్ళు ఆ సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు చిలుకూరు వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నారు. ఇంటికి తిరిగి వెళ్తుంటే కారు స్టీరియోలో పాత పాట పెట్టింది మీనాక్షి. అవును, ఎవరైనా పెళ్లి రోజున గుడికి వెళ్తారు, ప్రేమికుల రోజున ఏ హోటల్లోనో సెలబ్రేట్ చేసుకుంటారు. నువ్వేంటి ప్రేమికుల రోజునాడు గుడికి తీసుకొని వచ్చావు అని అడిగాడు చైతన్య. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు నేను మన ప్రేమ గురించి చిలుకూరు వెంకటేశ్వర స్వామికి చెప్పాను. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం ఒకటి అయ్యామంటే అందుకు కారణం ఆ రోజు నాకు ఆయన అందించిన ఆశీర్వచనమే భక్తిగా అంది మీనాక్షి. అంటే నువ్వు స్టీఫెన్సన్ని కారు గుద్ది యాక్సిడెంట్ చేసింది ఈరోజే అంది. ఇప్పుడు అర్థమైంది అన్నాడు చైతన్య.
ఏమిటి అంది మీనాక్షి. స్టీఫెన్సన్ తను వేసిన పథకానికి ఆపరేషన్ ఫిబ్రవరి 14 అని ఎందుకు పేరు పెట్టాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ప్రేమికుల దినోత్సవానికి అతడి ఆపరేషన్కి సంబంధం ఏమిటి అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది అన్నాడు చైతన్య. మీనాక్షి నవ్వింది. చైతన్య కార్ని రోడ్డు పక్కన ఆపాడు. పెళ్ళైన దగ్గర నుండి అతడు మీనాక్షిని డ్రైవింగ్ చేయనివ్వడం లేదు. ఒకసారి నువ్వు చేసిన యాక్సిడెంట్ నా జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. మరోసారి నువ్వు యాక్సిడెంట్ చేస్తే జరగబోయేదాన్ని నేను తట్టుకోలేను అన్నాడే చైతన్య. మనకి పొలాలు ఉన్నాయి, నీకు ఉద్యోగం ఎందుకు అని మా అమ్మ అనేది. అందుకే నాకు నచ్చింది నేను చదివాను. ఒకదానికొకటి సంబంధం లేకుండా నేను చదివిన చదువులకి నాకు ఉద్యోగం ఎలాగో రాదు. నీకు డ్రైవర్గా పని చేయని అంటూ పెళ్ళైన దగ్గర నుంచి ఆమెను డ్రైవ్ చేయనివ్వడం లేదు చైతన్య. ఆ చిలుకూరు వెంకటేశ్వర స్వామి దయే కనుక మన మీద లేకపోయి ఉంటే నేనేమైపోయి ఉండేవాడినో తలుచుకోవడానికే భయంగా ఉంది అన్నాడు చైతన్య ఆమె చేతి మీద చెయ్యి వేస్తూ. అది సరే, ఇక్కడ అంతా చీకటిగా ఉంది, కారు ఎందుకు ఆపినట్టు అని అడిగింది. చైతన్య నవ్వాడు. చీకటి వల్ల పోస్ట్ పోన్ కాని ఒకే ఒక గేము లవ్ అంటూ ఆమె వైపుకు వంగాడు. 5 నిమిషాల తర్వాత కారు మళ్ళీ స్టార్ట్ అయింది. స్టీరియోలో నుంచి మళ్ళీ పాట మొదలైంది. వాళ్ళ భావి జీవితం లాగే హాయిగా ఆమని సాగే సాంగ్ అనమాట. ఇంకా అయిపోయిందండి. దీన్ని నెక్స్ట్ తెలుసుకోవాలంటే అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. కథ అయిపోయింది. ఓకేనా? మళ్ళీ రేపటి నుంచి కొత్త కథతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలానే మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే దరిచేరవ ప్రియ అనేది కూడా చూడండి. అన్నీ లవ్వే ఉండాలంటే కష్టం కదా. జీవితం అంటేనే అన్ని సమ్మేళనాలతోటి జరిగేది కదా. కష్టపడి రాశాను కదా, ఒక్కసారి చూడండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.